ముప్పు వాటిల్లే తరహాలో కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు గత కొంతకాలంగా మనం చూస్తున్నాం. కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని సందర్భాల్లో తెలంగాణ ఏర్పాటుకు సంబంధించినటువంటి చేసిన కామెంట్స్ కావచ్చు, లేదంటే బిడ్డను చంపి తల్లిని వేరు చేశారు, ఈ తరహా కొన్ని కామెంట్స్, తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు, ఈ తరహా కామెంట్స్ మనం చూసాం. అలాగే ఆంధ్ర పాకిస్తాన్ అంటూ కర్ణాటక చెందినటువంటి ఒక ఎంపీ, భారతీయ జనతా పార్టీ ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యలు చేశాం. ఇప్పుడు సాక్షాత్తు తెలంగాణ బిడ్డ అయినటువంటి బక్కని నరసింహల్ గారు చేసినటువంటి కామెంట్స్ ఏ రకంగా చూసుకోవాలి? వీటన్నింటినీ ఏ రకంగా, ఈ డాట్స్ అన్ని ఏ రకంగా కలుపుతారు? ఏం జరుగుతుంది అనుకోవాలి? అంటే ఒకటండి, ఇక్కడ ఎవరినైనా కానీ మన పక్క వాళ్ళను కూడా అవమానించడానికి వీల్లేదండి. ఎవరికైనా ఆత్మాభిమానాలు అనేవి ఉంటాయి. రెండవది ఏంటంటే తెలంగాణ అనే పదం లేదు అనడం కూడా తప్పు. ఎందుకంటే తెలంగాణ తెలుగు భాషా కోశం లోపల తెలుగు ప్లస్ ఆనియం అంటే దేశము, తెలుగు దేశం అని చెప్పేసి స్పష్టంగా తెలంగాణకు ఉంది ఆ పదం. త్రిలింగ దేశం అనేవాళ్ళు ముందు. త్రిలింగ దేశం అంటేనంటే కాళేశ్వరము, ద్రాక్షారామము, శ్రీశైలము, ఈ మూడింటిని కలిపి త్రిలింగ దేశం అనేవారు. కాబట్టి తెలంగాణము అనేది తెలంగాణ అనే పదమే ఉండాలా అని కాదు. తెలుగు తెలంగాణ అనేది ఎట్లా వచ్చింది, తెలంగాణ అనే పదం ఎట్లా వచ్చింది అనేది చూడాలా. రెండోది, పదాలు డిక్షనరీలో ఉంటేనే ప్రాంతం ఉండాలా అనేటువంటిది, ప్రాంతం డిక్షనరీలో లేకపోతే ఆ ప్రాంతం లేదు అన్నట్టుగా అవమానకరంగా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. అది ఎవరు మాట్లాడారు, తెలంగాణ తను మాట్లాడా, ఏం మాట్లాడాడు, ఆయనకున్నటువంటి ఆబ్లిగేషన్స్ ఏంటి, ఏ స్వార్థంతోనే అలా మాట్లాడాడు అనేది వేరు విషయం. కేవలం పదం తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదు అనడంతో అక్కడతో ఫుల్ స్టాప్ పెట్టకుండా దాదాపుగా అంటే కొంతమంది స్వార్థపరులు కావాలని ఈ తరహా పదాలని తీసుకొచ్చారన్న తరహాలో ఆయన మాట్లాడారు. అంటే తెలంగాణ ఏర్పాటునే కొంతమంది స్వార్థపరుల వల్లే తెలంగాణ ఏర్పడింది అనే తరహాలో ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కదా. ఆయన ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదు, అప్పుడే ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు తెలంగాణకు వ్యతిరేకంగా? అంటే ఏదో ఆశిస్తున్నాడు ఆయన. రేపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ నుంచి ఏదో ఆశిస్తున్నట్టున్నాడు. అందుకే ఇట్లాంటి స్వార్థపర రాజకీయ నాయకుల్ని మనం చాలా మందిని చూస్తున్నాం ఇప్పుడు. భాష పేరుతోని, ప్రాంతం పేరుతోని, రకరకాల పేర్లతోని, విచ్ఛిన్నకర శక్తులతోని తమ స్వార్థం కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కూడా ఇలాంటి కుచితమైనటువంటి రాజకీయాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఓటు బ్యాంకు కోసం కూడా ప్రజల్ని మభ్యపెట్టి, ఈ దేశస్తులు కాని వాళ్ళకు కూడా అధికారాలు, ఆధార్ కార్డులు, గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళ ద్వారా ఓట్లు పొందాలి, మేము గెలవాలి అనేటువంటి స్వార్థంతో వాళ్ళను ప్రోత్సహిస్తున్న నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. అంటే ఇవాళ ఆయన మాట్లాడింది 100కి 100 తప్పే. ఎవరు ఏ ప్రదేశం గురించి కూడా, ఆంధ్రప్రదేశ్ గురించి కూడా మాట్లాడకూడదు, తెలంగాణ గురించి కూడా మాట్లాడకూడదు, వేరే భాషల గురించి, వేరే కానీ ఇక్కడ రెస్పాండ్ అయినటువంటి పార్టీల నాయకులు ఆయన మాట్లాడినటువంటి మాటలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి లింక్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ నా అభిప్రాయం అయితే డైరెక్ట్ గా ఆయన మాట్లాడించి ఉండకపోవచ్చు. కాకపోతే ఖండించాల్సినటువంటి అవసరం ఉంది కదా. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు ప్రజల పార్టీ అని వారు చెప్తూ ఉంటారు. 2 రాష్ట్రాల్లో ఇప్పటికీ తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఆనవాళ్లు, అస్తిత్వం ఉంది అని చెబుతూ ఉంటారు. మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటటువంటి ఒక వేదికగా ఈ తరహా వ్యాఖ్యలు చేసినప్పుడు అక్కడే ఉన్నటువంటి సభలో ఉన్న వాళ్ళు, ముఖ్యంగా టీడీపీ అధినేత కావచ్చు, లేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన లోకేష్ కావచ్చు, ఎవరైనా ఖండించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కదా. ఏమంటారు? ఇక్కడ 2 విషయాలు ఉంటాయండి. వాళ్ళు ఖండించకపోవడం తప్పే. అదెంత తప్పు, నిన్న బాల్క సుమన్ మాట్లాడిన వ్యాఖ్యల్ని అక్కడే డయాస్ పైన ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కూడా ఖండించకపోవడం తప్పు. అంటే వీళ్ళు తెలంగాణ సాధించింది ఇక్కడ కార్యాలయాల్ని కూల్చడానికా, ఇక్కడ రైలు పట్టాలని తెంచడానికా వీళ్ళు సాధించింది? అంటే యువకుల్ని రెచ్చగొట్టి వాళ్ళు కేసుల్లో ఇరుక్కొని వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? వీళ్ళు ఇలా తెలంగాణ ఉద్యమంలో రెచ్చగొట్టే కొన్ని 100 మంది యువకులు ప్రాణాలు తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అంటే అప్పుడు చంద్రబాబు ఖండించకపోవడం ఎంత తప్పు. నిన్న బాల్క సుమన్ వ్యాఖ్యల్ని కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, బీఆర్ఎస్ నాయకులు ఖండించకపోవడం కూడా తప్పే. కాబట్టి ఇక్కడ
గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకుంటున్నట్టు ఉంది రాజకీయ పార్టీల పరిస్థితి. కాబట్టి వాళ్ళని తప్పుపడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి నిన్న విధ్వంసకరమైనటువంటి మాటలు మాట్లాడారు బాల్క సుమన్ మామూలు వ్యక్తి కాదు, మామూలు కార్యకర్త కాదు. కాబట్టి బాల్క సుమన్ వ్యాఖ్యల్ని కూడా ఖండించాలి కదా. తెలంగాణ మేము సాధించాము అన్నప్పుడు మీరు సాధించిన తెలంగాణను మీరే ధ్వంసం చేసుకుంటారా? కార్యాలయాల్ని ధ్వంసం చేస్తారా? రైలు పట్టాలని తెగొడతారా? రైలు పట్టాలని తెగొడితే ఎంతమంది ప్రాణాలు పోతాయి? ఒక రైలు పట్టాలు తప్పితే ఇది విధ్వంసకరం కాదా? ఇది తెలంగాణ ఆయన మాట్లాడిన దానికంటే ఇంకా దౌర్జన్యకరమైన మాట ఇది. కాబట్టి ఏ రాజకీయ పార్టీ కూడా ఆ రాజకీయ పార్టీ తమ స్వార్థం కోసమే ఆలోచిస్తున్నాయి. ఆ రాజకీయ పార్టీల నాయకులు తమ స్వార్థం కోసమే ఆలోచిస్తున్నారనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటేనంటే ఎవరు ఎవరిని అవమానపరచకూడదు. అట్లాగే నాయకుడు అనేవాడు తమ కార్యకర్తలకు ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి మార్గదర్శనం చెయ్యాలా. మనం ఇట్లా ఉద్యమాలు చేయాలా, ఉద్యమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలా. కానీ మిలిటెన్సీ ద్వారా మనం ప్రజల్లోకి వెళ్ళాలా. ప్రజలు ఎట్లా చూరగొంటారు? ప్రజలు ఎట్లా సమ్మతిస్తారు? మీరు అన్ని కార్యాలయాలు ధ్వంసం చేస్తే, రైలు పట్టాలు ధ్వంసం చేస్తే ప్రజలు ఎలా సమర్థిస్తారు? కాబట్టి ప్రజల హృదయాల్ని చూరగొనాలంటే ప్రజల సమస్యల పైన పోరాటం చేయాలి. కొన్నిసార్లు స్పందించకపోతే మన తప్పేముందో తెలుసుకోవాలి. కానీ ప్రజల్ని దోషులుగా చూపించే ప్రయత్నం చేయకూడదు. అక్కడ ఆయన మాట్లాడింది తప్పే, ఆయన మాటల్ని ఖండించకపోవడం చంద్రబాబు నాయుడు గారు తప్పే, లేకుంటే తెలుగుదేశం పార్టీ నాయకులది తప్పే. ఇక్కడ నిన్న మాట్లాడిన బాల్క సుమన్ మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని ఖండించకపోవడం కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల తప్పిదమే ఇది. కాబట్టి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నాయకుడు మాట్లాడిన మాటల్ని బీఆర్ఎస్ పార్టీ అంతగా ఖండిస్తుందో, బాల్క సుమన్ మాట్లాడిన మాటల్ని కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా. ఓకే శ్యామ్ సుందర్ గారు. కౌశిక్ గారు, చరణ్ కౌశిక్ గారు, ఏ రకంగా చూస్తారు? ఇప్పుడు దాకా కేవలం తెలంగాణ ఏర్పాటు జరిగినటువంటి విధానం సక్రమంగా లేదు, ఈ